ఆదిశంకరుడు కొలువైన శంకర్పల్లి చందిప్ప మరకత శివాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడి ఆలయంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడి దర్శనంతో భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజిత ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, ఎస్ గీతిక, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలు, శైవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ శంకర్పల్లిలో ఉన్నటువంటి చాందీప గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఈరోజు అశేషమైన భక్తజనం ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ మహాశివుని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆలయం అని చెప్పొచ్చు. 11వ శతాబ్దానికి చెందినటువంటి మరకత లింగం ఈ ఆలయంలో కొలువై ఉంది. ఆ లింగం ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ లింగాన్ని దర్శించుకుంటే, ఆ మహాశివుని దర్శించుకుంటే కనుక భక్తులు కోరిన కోరికలు తీరుతాయి, వారు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు అనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ మహాశివుని దర్శనాన్ని చేసుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజనం అంతా తరలి వచ్చి ఆ మహాశివుని దర్శనం కోసం అయితే ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో రద్దీగా మారినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించడానికి భారీ ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆలయం, ఇక్కడ మరకత లింగం కూడా ఉంది. కార్తీక మాసంలో ఎలాంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి? కార్తీక మాసంలో ఉత్సవాలు ఈరోజు మన స్వామివారిని ఊరేగింపు ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ విలేజే కాకుండా ఎక్కడెక్కడ మహారాష్ట్ర, కర్ణాటక ఎంతో దూరం నుంచి కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, కమిటీ సభ్యులు కూడా ఇక్కడ అందరూ సహకరిస్తున్నారు. ఆ కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. మళ్ళా పోలీసు వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకొని చాలా ఎవరికి ఏ ఆటంకం కలగకుండా అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. మా పూజారులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. రాత్రి నుంచి మేము 3 గంటల నుంచి ఇక్కడ అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారి దర్శనం కూడా జరుగుతుంది. అందరికీ ఎలాంటి ఆటంకం లేకుండా మేము చర్యలు తీసుకున్నాం. మంచి ఉదయం 3 గంటల నుంచే అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనార్థం అయితే భక్తులను ఆలయంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా అనుమతించారు. ఇక్కడ మనతో పాటు పూజారి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? కార్తీక మాసంలో ప్రత్యేకించి ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి? ఓం నమః శివాయ. హెచ్ఎం టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరూ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. అలాగే కార్తీక మాసంలో చివరి సోమవారం అయినటువంటి ఈరోజు విశేషమైన భక్తులు ఆలయానికి దర్శించడానికి రావడం జరిగింది. ఉదయము 2:30 గంటలకి ఆలయ ద్వారాలను తెరవడం జరిగింది. స్వామివారికి మహాన్యాసపుర రుద్రాభిషేకం, అలాగే సుప్రభాత సేవ అనంతరము 3:30 గంటలకి భక్తులచే అభిషేకాలకి అనుమతించడం జరిగింది. 6:30 గంటలకి